డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు జనరల్‌గానే ఈ బేబీస్ ఇప్పుడు నియోనటాలజిస్ట్ కాబట్టి చిన్న చిన్న బేబీస్‌ని మీరు చూస్తూ ఉంటారు. అంటే ఫుల్ టర్మ్, ప్రీ టర్మ్ ఇలా బేబీస్ గురించి చెప్తూ ఉంటారు కదా! ఎట్లా డిఫైన్ చేస్తాం డాక్టర్ గారు దాన్ని? నార్మల్‌గా ప్రతి మదర్‌కి నెలలు నిండేది 40 వీక్స్ అని ఇస్తారండి. హ్మ్. బట్ 37 వీక్స్ నిండిన తర్వాత నుంచి బేబీని టర్మ్ బేబీస్ అంటారు. హ్మ్. 37 కన్నా ముందు పుట్టిన బేబీస్ అందరిని ప్రీ హ్మ్. టర్మ్ బేబీస్ అంటారు. ఓకే. ఈ ప్రీ టర్మ్ బేబీస్ అనేది ఎందుకు ముందుగానే డెలివరీ అవుతారు వీళ్ళు? నార్మల్‌గా బేబీస్ యూజువల్‌గా ప్రీ టర్మ్ డెలివరీ అవ్వడానికి ఒక రీజన్ ఏదో ఉంటది మదర్‌కి. హ్మ్. మదర్‌లో కానీ ఏదైనా రీజన్ ఉండాలి. బేబీలో గానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉండాలి. హ్మ్. మదర్‌లో ప్రాబ్లమ్స్ అంటే మదర్‌కి అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, హ్మ్. ఫిట్స్‌లా వచ్చేలాగా ఎక్లాంప్షియా అంటారు హ్మ్. దాన్ని. ఫిట్స్‌లా వచ్చేలా గానీ, లేదు మదర్‌కి ఏదైనా వేరే ప్రాబ్లమ్ అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నా కానీ, హ్మ్. లేదు మదర్‌కి ఏమైనా లీకింగ్ అయినా గాని, హ్మ్. ఉమ్ము నీరు ఉంటది ఆ! కదండీ! అది లీక్ అవుతున్నా గాని, హ్మ్. ఆర్ బ్లీడింగ్ అవుతున్నా గాని, డెలివరీ చేయాల్సొస్తది హ్మ్. బేబీని. ఏదో సిజేరియన్ కానీ, ఏదో నార్మల్ డెలివరీ బేబీ అంతకు బేబీ అవుతది. హ్మ్. ఒక్కోసారి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హ్మ్. మదర్‌కి బేబీ వచ్చే హ్మ్. పాసేజ్‌లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా బేబీ ఎర్లీగా డెలివరీ అవుతది. హ్మ్. కొరియామ్నియోనైటిస్ అంటారు అది. ఓకే. ఒక్కోసారి బేబీ కోసం చేయాల్సొస్తది. లైక్ హ్మ్. బేబీ గ్రోత్ సరిగ్గా లేదు. హ్మ్. బేబీ ఉమ్ము నీరు అనేది ఏదైతే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం ఇంగ్లీష్‌లో. అది తక్కువ ఉన్నప్పుడు బేబీ గ్రోత్‌కి సపోర్ట్ చేయలేకపోయినా కానీ, బేబీకి బ్లడ్ ఫ్లో సరఫరా అనేది అంబిలికల్ కార్డ్‌లోంచి జరుగుతది. దాంట్లో ఆర్టరీస్ అని ఉంటాయి. హ్మ్. దాంట్లో డాప్లర్స్ ఏసి చూస్తారు. ఆ బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతున్నప్పుడు బేబీ గ్రోత్ కన్నా బేబీ లైఫ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు డెలివరీ చేస్తారు ప్రీమెచ్యూర్ ఓకే. డెలివరీస్. ఇలా ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినప్పుడు కేర్ అనేది ఎలా ఉంటుంది? ఎన్ని ఎన్ని రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండాల్సుంటుంది? అంటే డిపెండ్స్ అండి. వాళ్ళు ఎంత ఎర్లీగా పుట్టారని. ఆ! ఇప్పుడు దాంట్లో కూడా క్లాసిఫై చేస్తాం మేము. హ్మ్. 28 వీక్స్ కన్నా ముందు పుట్టిన బేబీని హ్మ్. ఎక్స్‌ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ అంటాం. ఇంతకుముందు 28 వీక్స్ వరకే మనం చేయగలం 26 వీక్ అనుకునేవాళ్ళం. బట్ హ్మ్. ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ వల్ల 24 వీక్స్ ఇంకా కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో 22 వీక్స్ వరకు కూడా సేవ్ చేస్తున్నారు. హ్మ్. సో, వాళ్ళు ఎంత ముందు పుడితే అట్‌లీస్ట్ ఓవరాల్ ద టైమ్ చూస్తే ఒక 34 వీక్స్ వరకైతే బేబీని హ్మ్. వాళ్ళు ఆ టైం ఆ గెస్టేషన్ వచ్చే వరకైతే హాస్పిటల్‌లో ఉంచుకోవడం జరుగుతుంది. హ్మ్. వాళ్ళు ఎంత ముందు పుట్టారనే దాన్ని బట్టి అంత టైం డిపెండ్ అయ్యి ఉంటుంది. హ్మ్. వాళ్ళు మెచ్యూరిటీ వచ్చేంత వరకు మెచ్యూరిటీ వచ్చే వరకు వాళ్ళు స్పాంటేనియస్‌గా బ్రీతింగ్ సపోర్ట్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా తీసుకునేంత వరకు, హ్మ్. వాళ్ళు ఫీడింగ్ ఏదైనా తీసుకోవడానికి స్పూన్ ద్వారా గాని, తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేయగలిగేంత వరకు, హ్మ్. వాళ్ళు టెంపరేచర్ అది బాగా మెయింటైన్ చేసుకునేంత వరకు, మిగతా ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అవన్నీ హ్మ్. సార్ట్ ఔట్ అయ్యేంత వరకు హ్మ్. మేము పెట్టుకుంటాం హాస్పిటల్. అవన్నీ ఓహ్! ఒకసారి అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేస్తాం. ఓకే. జనరల్‌గా పుట్టిన బేబీస్ అందరూ హెల్తీగా ఉంటారా? బేబీస్‌లో ఏమైనా ఇబ్బందులుంటాయా డాక్టర్ గారు? ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినప్పుడు మామూలుగా వాళ్ళు 40 వీక్స్ పుట్టాలి. అట్‌లీస్ట్ 37 వీక్స్ పుట్టాలి. ఆ హ్మ్. టైంకి మొత్తం లంగ్స్ కానీ, వాళ్ళ బ్రెయిన్ కానీ, హ్మ్. ఇంటెస్టైన్స్ కానీ, కిడ్నీస్ కానీ అన్నీ మెచ్యూర్ అవుతాయండి. హ్మ్. ఇలా ముందుగా పుట్టడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ ఇంకా ఫుల్‌గా డెవలప్ అవ్వకపోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, హ్మ్. బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, బ్లీడ్స్ అవ్వడం కానీ, హ్మ్. మిల్క్ ఇస్తే అరక్కపోవడం కానీ, హ్మ్. జాండీస్ కొంచెం ఎక్కువ రావడము, హ్మ్. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్స్ రావడము, హ్మ్. షుగర్స్ అవి తగ్గడము, హార్ట్‌లో ప్రాబ్లమ్స్ ఉండడము, హోల్స్ అవి ఉండడము, ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ మనం చూసుకుంటూ స్క్రీన్ చేసుకుంటూ ఉంటాము. హ్మ్. రాకోకుండా ట్రై చేస్తాము. ఒకవేళ వస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే. వాళ్ళు ఫుల్ హెల్తీగా అయ్యాక మాత్రమే మీరు పంపించడం ఫుల్ జరుగుతుంది. హెల్తీగా అవ్వాలి. వెయిట్ అప్రోప్రియేట్‌గా హ్మ్. పెరుగుతూ ఉండాలి. మదర్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్ అనేది మదర్‌కి ఉంది అన్నప్పుడు మనం హ్మ్. డిశ్చార్జ్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు నేనటాలజీ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళుంటారు గదా! అంటే అవునండి. ఎన్ఐసీయూ అంటాం గదా! ఎన్ఎస్‌యూ. దాంట్లో ఉంటారు. మరి అప్పుడు వాళ్ళకి ఫీడింగ్ ఎలా డాక్టర్ గారు? అంటే ఇనీషియల్‌గా మరీ చిన్న బేబీస్‌కైతే ట్యూబ్ ఫీడింగ్ ఇస్తామండి. ఆ! నోటి ద్వారా పొట్టలోకి ట్యూబ్ ఏసి, ఆ హ్మ్. ట్యూబ్‌లో ఎంఎల్ పర్‌గా హ్మ్. ఇచ్చుకుంటుంది. 2 అవర్స్ కానీ, 3 అవర్స్ కానీ, హ్మ్. కొందరికి మరీ అసలు మిల్క్ అనేది అరక్కపోతే కంటిన్యూయస్ ఫీడ్స్ అని కూడా ఇస్తూ ఉంటాము. హ్మ్. ఆ పాలనేది తల్లి తన పాలని తీసి ఇస్తూ ఉంటారు. వాళ్ళు హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేసి పంప్ హ్మ్. ద్వారా గాని, చేతి ద్వారా గాని పిండి పాలిచ్చిన పాలని ఇస్తూ ఉంటాం. హ్మ్. చాలా వరకు అలాగే ఇస్తూ ఉంటాము. కొన్ని సెంటర్స్ మా సెంటర్స్ లాగా కొన్ని సెంటర్స్‌లో మిల్క్ బ్యాంక్ అని ఉంటది. హ్మ్. దాంట్లో తల్లి డొనేట్ చేసిన వేరే తల్లులందరూ డొనేట్ చేసిన మిల్క్‌ని హ్మ్. ప్యూరిఫై చేసి పాస్చరైజేషన్ అంటాం. హ్మ్. చేసిన ఆ మిల్క్‌ని ఇస్తాం బేబీస్‌కి. ఓకే. అది కూడా లేదు వాళ్ళకి ఏ ఫెసిలిటీ లేని చోటైతే దెన్ హ్మ్. ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటాం. ఓకే. అయితే డాక్టర్ గారు మనం వింటూ ఉంటాం ఏంటంటే బేబీస్‌లో హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అని. ఆహ్, కంజెనిటల్ హార్ట్ డిసీజ్. అది ఎందుకుంటుంది? డిపెండ్స్ ఆన్ జీన్స్‌లో జెనెటిక్స్‌గా ఉంటుంది. జెనెటిక్ పరంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? దాన్ని ముందే కనిపెట్టవచ్చా? దానివల్ల కూడా ముందే డెలివరీ చేయడం జరుగుతుందా? అంటే ఇప్పుడు కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే బేబీ నార్మల్‌గా హార్ట్ డెవలప్ అవుతున్నప్పుడు హ్మ్. కొన్ని కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి హార్ట్‌లో.
మనం అనుకున్నట్టు హార్ట్ 4 చాంబర్ అలా రాదు. అది ఒక చాంబర్ కింద వచ్చి ఫోల్డ్స్ అయ్యి ఆర్టరీస్ అవి వీన్స్ అవన్నీ జాయింట్స్ అయ్యి రక్త సరఫరా జరిగే విధానం అంతా ఒక మార్పు జరుగుతూ కంటిన్యూస్ గా బేబీ 9 months జరిగే వరకు చేంజెస్ అవుతూ ఉంటాయి. కడుపులో ఉన్నప్పుడు ఈ చేంజెస్ లో ఎక్కడన్నా అంతరాయం జరిగినప్పుడు ఆ ఎయిదర్ హార్ట్ స్ట్రక్చర్ లో ప్రాబ్లం కానీ బ్లడ్ వెళ్ళే దారిలో ప్రాబ్లం కానీ చేంజెస్ అవుతూ ఉంటాయి. ప్రీమేచ్యూర్ బేబీస్ లో ఒక స్పెషల్ డక్ట్ అని ఉంటుంది, పేటెంట్ డక్టస్ ఆర్టీరోస్ అంటారు. అది అందరికీ కడుపులో ఉన్నప్పుడు ఉంటుంది. పుట్టగానే 9 months లో పుట్టిన బేబీ, నెలలు నిండిన బేబీకి అది వెంటనే మూసిపోతుంది. కడుపులో అది ఇంపార్టెంట్, ఎందుకంటే బేబీ బ్రీత్ తీసుకోరు కదండి. తల్లి ఆక్సిజన్ లెవెల్స్ ప్లసెంటా అంటే దాని అంబిలికల్ కార్డ్ లోంచి బేబీకి వెళ్తుంది. ఆ సరఫరా మెయింటైన్ చేయడానికి కడుపులో ఉంటుంది. పుట్టగానే అవసరం లేదు, బేబీ బ్రీతింగ్ తీసుకుంటది కాబట్టి అది అవసరం లేదు, మూసిపోతుంది. ఈ ప్రీమేచ్యూర్ బేబీస్ లో అది మూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అది డిఫరెంట్ ప్రాబ్లం, పేటెంట్ డక్టస్ ఆర్టీరోస్ అంటే. అది అన్ని ప్రీటమ్ బేబీస్ ఉంటుంది, కొద్ది రోజులు టైం ఇచ్చి లేదు దానికి తగ్గట్టు మెడికేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకొని మేము ట్రీట్ చేస్తాం. బట్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ వేరేది, అది నెల బేబీస్ లో రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే చిన్న సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు, హార్ట్ లో హోల్స్ అంటారు, మన సినిమాలో చెప్తుంటారు, విఎస్డి ఏఎస్డి అవన్నీ అంటారు. లేదు అంటే ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి, అసలు బ్లడ్ సరఫరా జరగాల్సిన వెజల్స్ ఆర్టరీసే రివర్స్ అయిపోతూ ఉంటాయి, టీజీఏ అంటారు. లేదంటే ఎక్కడైనా బ్లాక్స్ ఉంటాయి, కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా, స్టెనోసిస్ అంటారు. లేదంటే నార్మల్ గా చెడు రక్తం వచ్చి ఎడమ వైపు హార్ట్కి వెళ్లాల్సింది వెళ్ళకోకుండా కుడి సైడే వెళ్తుంది, దాన్ని టిఏపివిసి అంటారు, టోటల్ అనామలస్ పల్మరీ వీనస్ కనెక్షన్ అని. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ బేబీస్ కి. ఇవి ముందుగానే చేసుకోవాలంటే ఈ మధ్య ఫీటల్ ఎకోస్ అని చేస్తున్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్, స్పెషల్ గా ట్రైన్ అయిన వాళ్ళు ఫీటల్ ఎక్కువ చేయడం వల్ల తెలిసిపోతుంది, ముందే మనం తెలుసుకోవచ్చు. ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మీరు అన్నట్టు కరెక్ట్, జెనెటిక్స్ అనేది ఏదన్నా వాళ్ళలో ఉన్నప్పుడు, ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు మదర్ లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ అన్కంట్రోల్ డయాబెటీస్. అంటే మన ఇండియా డయాబెటీస్ అనేది చాలా ర్యాపిడ్ గా పెరిగిపోతూ ఉంది. చాలా మందికి తెలియదు పాపం, తక్కువ వయసులో కూడా డయాబెటీస్ రావచ్చు. ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్ గా ఎలివేటెడ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే హార్మోన్స్ వల్ల మార్పులు జరుగుతూ ఉంటాయి. అది సరిగ్గా మనం కంట్రోల్ చేసుకోకుండా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటే హార్ట్ డెవలప్మెంట్ లో ప్రాబ్లం వచ్చి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు కొన్ని మెడికేషన్స్ ఏదన్నా తల్లి తీసుకుంటుంటే, లైక్ కొన్ని ఫిట్స్ రాకుండా మెడికేషన్స్, లేదు కొందరు బికాస్ ఆఫ్ మన వెస్టర్నైజ్ అవుతున్నాం కాబట్టి ఏదైనా ఆల్కహాల్ కానీ ఇంకేదైనా వేరే సబ్స్టెన్స్ అబ్యూస్ చేస్తున్నప్పుడు కొందరికి వారసత్వంగానే జెనెటిక్స్ పరంగా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళల్లో ఎస్పెషల్గా ఇలా ఎవరన్నా ఉన్నప్పుడు, లేదంటే ఎక్కువ వెయిట్ ఉన్న మదర్స్ కానీ, వీళ్ళలో మేము ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి చూసుకొని వాళ్ళకి ఫీటల్ ఎక్కువ అని సజెస్ట్ చేస్తాం, దాంట్లో తెలుస్తూ ఉంటాయి. ఓకే, మరి అప్పుడు ఫీటల్ ఎక్కువలో తెలిసింది అనుకోండి డాక్టర్ గారు, డెలివరీ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారా, లేదంటే పొట్టలో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? అంటే కొన్ని కండిషన్స్ కి పొట్టలో నుంచి ట్రీట్మెంట్ చేసి కండిషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు రక్త సరఫరా బేబీకి వెళ్ళదు అనేది చాలా చిన్నగా ఉంది, అయోటిక్స్, క్రిటికల్ అయోటిక్ స్టెనోస్ అంటారు. అలాంటి చోట కొన్ని సెంటర్స్ లో కడుపులో ఉన్నప్పుడే చేయడానికి ట్రై చేశారు, బట్ ఇండియాలో మేజర్ గా అలా చేయట్లేదు. దేర్ ఆర్ కొన్ని సెంటర్స్ చేశారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ మనకి ఎప్పుడైనా అదొకటే కాదు ప్రాబ్లం, బేబీ మిగతా పార్ట్స్ కూడా మెచ్యూర్ అవ్వాలి కాబట్టి మనం ఎంత ట్రై అయ్యే వరకు బేబీని 9 months వరకు ట్రై చేసి డెలివరీ అయినాక చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బేబీ పుట్టగానే అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని బేబీస్ ఏడవకపోతే అది పెద్ద డేంజర్ సైన్ లాగా చెప్తూ ఉంటారు. ఎందుకు కొన్ని బేబీస్ ఏడవ డాక్టర్ గారు, అది నిజంగానే అంత ప్రాబ్లం గా చూడాలా? అంటే నార్మల్ గా బేబీస్ కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో అదే గర్భసంచిలో ఉన్నప్పుడు వాళ్ళ లంగ్స్ అంతా ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది, దానివల్ల అది గ్రోత్ అవుతుంది. బేబీ బయటికి రావడంతో ఏడుస్తుంది. ఏడవడం అంటే బేబీ బ్రీతింగ్ తీసుకోవడం. బేబీ గట్టిగా అని ఏడ్చినప్పుడు ఆక్సిజన్ అనేది ఎయిర్ లోంచి ఉన్న ఆక్సిజన్ అంతా లోపలికి వెళ్ళి ఎయిర్ ఆ లంగ్స్ లో ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటికి వెళ్ళి బ్రీతింగ్ స్టార్ట్ అవగానే బ్రెయిన్ కి కానీ లంగ్స్ కానీ హార్ట్ కి కానీ అంత ఆక్సిజన్ వెళ్తుంది. అలా జరగనప్పుడు దాన్ని మనం బేబీ ఎడవలేదు అని చెప్పి కంగారు పడుతుంది. సో ఎందుకు కంగారు పడాలి, మన బ్రెయిన్ కి కానీ మిగతా పార్ట్స్ కానీ ఆక్సిజన్ సరఫరా అవ్వకపోవడానికి కారణం ఉంటుంది. సో ఎందుకు వస్తుందని మీరు అడిగారు. ఇప్పుడు డెలివరీ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్. ఇప్పుడు తల్లికైనా బేబీకైనా ఒక చాలా కష్టమైంది, చాలా పెయిన్స్ తో కూడుకున్నది, మదర్ ఎగ్జాస్ట్ అవుతారు. ఈ లోపల బేబీ డెలివరీ అవుతున్నప్పుడు చాలా స్ట్రెస్ లో ఉంటది. సో ఒక్కోసారి బేబీ అంత స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ బ్రీత్ ఇనిషియేట్ చేసుకోవడానికి వాళ్ళకి సరిగ్గా స్టిమ్యులస్ రాకపోవచ్చు. ఒక్కోసారి ప్రొలాంగ్ లేబర్ అయింది అనుకోండి, నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నారు, ప్రొలాంగ్ డెలివరీ అయింది, ఈ లోపల మదర్ సపోర్ట్ చేయలేకపోయారు, పుష్ చేయలేకపోయారు బేబీని. అప్పుడు బేబీకి డెలివరీ ప్రొలాంగ్ అయినప్పుడు సరిపడాల్సిన ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ బేబీకి వెళ్ళకపోవడం వల్ల బేబీ నీరసం అయిపోయి ఏడవకపోవడం కానీ, కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ బేబీ స్టక్ అయిపోయి ఉంటుంది, బేబీ బయటికి రాలేకపోయి ఉండొచ్చు,
అప్పుడు కూడా బేబీ ఎడకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. Hmm. ఇంకా రేర్ గా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న బేబీస్ కి అప్పుడు కూడా బేబీ ఎడకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ట్యాప్ చేస్తూ కొన్ని వీడియోస్ చూస్తాము. ఇంకేదో పెద్ద పెద్ద మిషన్స్ పెడుతూ అలా చేస్తూ ఉంటారు. అలా చేశాక అప్పుడు బేబీ బ్రీత్ తీసుకోవడం అలా నిజంగానే జరుగుతుందా డాక్టర్ గారు? అంటే అండి మాకు న్యూరోటల్ రెసిస్టేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో దాంట్లో వీఆర్ ఆల్ ఆర్ ట్రైన్డ్. ఆల్మోస్ట్ ఆల్ పీడియాట్రిషియన్స్ అందరూ మా స్టూడెంట్స్ కానీ ఎవరైనా అందరినీ వీ ట్రైన్ దట్ థింగ్. ఒక డెలివరీ అటెండ్ అవ్వాలి అంటే మినిమం బేబీని రెసిస్టేట్ చేయడానికి తెలిసి ఉండాలి. ఒక పీడియాట్రిషియన్ అనే అతను ఎప్పుడు బేబీ డెలివరీ దగ్గర ఉంటాడు. సో మనం చూసినట్టు వీడియోస్ లో చూసినట్టు సినిమాలో చూసినట్టు బేబీని ఎక్కువ కొడుతూ ఉండకూడదండి. అలా కొడడం వల్ల బేబీకి డ్యామేజ్ అవుతుంది. ఎంత ఫాస్ట్ గా బేబీ బ్రీతింగ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది మనము ఆక్సిజన్ వాడి చేసామా, యూజువల్ గా మేము టీపీస్ అని పెడతాం బేబీకి. మీరు చూసినట్టు మీరు ఎక్విప్మెంట్ పెట్టి బేబీకి బ్రీత్ సపోర్ట్ అని ఇస్తాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మేము ఒకసారో రెండు సార్లు కాళ్ళని అలాగా కదిలిస్తాము, బేబీని బ్యాక్ రబ్ చేస్తాం. అది కూడా ఇదంతా ఒక 30 seconds లో జరిగిపోవాలి. ఈ లోపల బేబీ బ్రీత్ స్టార్ట్ చేయట్లేదంటే మేము మిషన్ ద్వారా బేబీకి బ్రెత్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. సినిమాల్లో చూసినట్టుగానే ఎక్కడన్నా కానీ అంతంతసేపు చేస్తే ఏమవుద్దంటే ఇంతసేపు బేబీకి ఆక్సిజన్ వెళ్ళకోకుండా మనం లేట్ చేయడం వల్ల మనం ఇంకా ఎక్కువ నష్టం కలిగిస్తున్నాం బేబీకి. అయితే డాక్టర్ గారు, పుట్టిన బేబీస్ కి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం జాండీస్ వస్తుంది అని. జాండీస్ వస్తే మళ్ళీ చాలా రకాల మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అప్పుడు అంతే ఇన్ఫాంట్ కదా, వాళ్ళ మీద ఏం ప్రభావం ఉండదా? ఈ జాండీస్ రాకుండా మనం చేయలేమా? అంటే జాండీస్ బేసిక్ గా ఎందుకు వస్తుంది? ప్రతి బేబీకి సెకండ్ డే నుంచి జాండీస్ లెవెల్స్ పెరుగుతుంది. నార్మల్ గా అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి, బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీస్ అంటారు. మదర్ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ఆర్ మదర్ది ఓ పాజిటివ్ బేబీది ఆర్ బి పాజిటివ్ ఉన్నప్పుడు ఇంకొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ లో డే 1 లోనే వస్తుంది. మనం దాని గురించి మాట్లాడలేదు, అది వేరే పాథలాజికల్ జాండీస్ అంటారు. మీరు అన్నట్టు చాలా మందికి వచ్చే జాండీస్ సెకండ్ డే నుంచి పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే బేబీకి పొట్టలో ఉన్నప్పుడు బేబీ జాండీస్ మెటీరియల్ అంతా తల్లి బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. వన్స్ బేబీ పుట్టగానే తన జాండీస్ మెటీరియల్ ని తన లివర్ ద్వారా బయటికి పంపించడం చేయాలి. ఆ తగ్గట్టు ఎంజైమ్స్ కానీ ఆ మెకానిజం కానీ యాక్టివేట్ అవడానికి టైం పడుతుంది. సో దానివల్ల జాండీస్ లెవెల్స్ అది పెరుగుతుంది. సెకండ్ టైం పుట్టిన ప్రతి బేబీకి వెయిట్ లాస్ అవుతుంది, 2-3 days అవ్వాలి. అది వాటర్ కంటెంట్ బాడీలో తగ్గుతున్నప్పుడు జాండీస్ మెటీరియల్ ఇంకా ఎక్కువ ఎలివేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఎక్కువ మందికి జాండీస్ వస్తుంది. బట్ జాండీస్ వచ్చిన ప్రతి బేబీకి మనం ట్రీట్మెంట్ ఇస్తామని కాదు, మాకు తగ్గట్టు దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్ రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ కూడా గైడ్ లైన్స్ ని చార్ట్స్ అని ఉంటాయి. ఈ బేబీ ఈ గెస్టేషన్ 37 వారాలు పుట్టింది, 38 వారాలు పుట్టిన బేబీకి ఒక రోజు 24 గంటలప్పుడు ఎంత వాల్యూ ఉండాలి, 48 గంటలప్పుడు ఎంత వాల్యూ ఉండాలి, వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎంత వాల్యూ ఉండాలి, ఆ కట్ ఆఫ్స్ దాటితేనే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ప్రివెంట్ చేసుకోవడం ఎలాగా? ఒకటి, ఫీడింగ్ అది ప్రాపర్ గా ఇస్తే కొంచెం జాండీస్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఫస్ట్ 2 days లో మదర్ కి ఎక్కువ మిల్క్ రాదు, కొంచెం మంచి మిల్క్ అంటారు, కొలెస్ట్రాల్ మిల్క్ అని వస్తుంది. అది మదర్ నుంచి బేబీకి ఒక ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఏ మదర్ అనేది మంచి మిల్క్ అంతే వస్తుంది, మనం ఎంత చేసినా ఆ మిల్క్ అంతే వస్తుంది. బట్ ఇచ్చే కొద్ది పెరుగుతూ వెళ్తుంది. బట్ ఫీడింగ్ అది బాగా చేసుకుంటూ ఉండి బేబీకి అదొకటే మనం చేయగలుగుతాం జాండీస్ ప్రివెంట్ చేసుకోవడానికి. తల్లిపాలు ఔషధం. కాకపోతే కొందరు అంటారు సన్నికి చూపిస్తే జాండీస్ తగ్గుతుందేమో అని చెప్పేసి. సన్నికి చూపిస్తే తగ్గదనట్లేదు, బట్ చాలా ఎక్కువసేపు చూపించాలి. మనం చూపించేలాగా 1/2 hour అలా ఎక్స్పోజ్ చేస్తే అవ్వదు, ఒక 10 to 12 hours అలా చూపించాల్సి వస్తుంది. అంతసేపు మనమే ఉండలేము సన్ లో, ఇప్పుడు ఉన్న సన్ లో. ఆల్సో మనకి తెలిసి ఇప్పుడు డ్యామేజ్ ఓజోన్ ఎంత ఉంది కాబట్టి అన్ఫిల్టర్డ్ రేస్ ఎక్కువ రావడం వల్ల బేబీకి స్కిన్ డ్యామేజ్ అవడం ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఇస్ మదర్ మిల్క్ అనేది ప్రాపర్ గా ఇవ్వడం బేబీని. తర్వాత ఒకవేళ జాండీస్ లెవెల్స్ మానిటర్ చేసుకోవడం, ఎక్కువైతే ఫోటోథెరపీ అని ఇస్తాము. ఏ మెడికేషన్స్ ప్రూవెన్ మెడికేషన్స్ అయితే ఇప్పుడు దాకా లేవండి, జాండీస్ మెడిసిన్స్ ఇస్తే తగ్గేలా లేవు. ఫోటోథెరపీలో రేస్ అన్ని మంచివేనా డాక్టర్ గారు? మంచివండి, అది స్పెసిఫైడ్ అల్ట్రావైలెట్ రేస్. అది ఈ రోజు మొన్న స్టార్ట్ అయింది కాదు, చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది ఫోటోథెరపీ అనేది. ఫోటోథెరపీ రైస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, చాలా స్టడీస్ అయ్యాయి, ఏం లేవండి సైడ్ ఎఫెక్ట్స్. చిన్నప్పుడు వచ్చింది జాండీస్ తగ్గిపోయింది అంటే ఇంకా వాళ్ళకి ముందు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనం అనుకున్న జాండీస్ ఏదైతే లివర్ ఇమ్మెచ్యూరిటీ వల్ల వచ్చే జాండీస్ దాన్ని అన్కాంజుగేటెడ్ హైపర్బిలిరూబినియా అంటారు. దాని వల్ల అయితే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం ఏం రాదు. కాంజుగేట్ హైపర్బిలిరూబినియం అంటారు, అంటే అది లివర్ లో నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల జరిగింది అయితే ఫ్యూచర్ లో దాని వల్ల రానికి అవకాశం ఉంటుంది. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారా డి విటమిన్ వాడమని? ఎంత కాలం వరకు వాడాలి వాళ్ళకి? అంటే మనము యాజ్ వి సెడ్ మళ్ళీ సన్ ఎక్స్పోజర్ లేదు బేబీకి. ఫస్ట్ 1 to 5 years అప్పుడు ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. మనం చూస్తాం చిన్న బేబీ పుట్టినప్పుడు ఒక 49-48 centimeters ఉన్న బేబీ 1 year కి ఈ హైట్ వస్తారు, 2 years కి ఈ హైట్ వస్తారు, అలా పెరుగుతూ వెళ్తారు బేబీస్. కాబట్టి
వాళ్ళలో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్, ఫాస్ఫరస్ అనేది. దాన్ని మెయింటైన్ చేసేది విటమిన్ డి. విటమిన్ డి గుడ్ సోర్స్ అనేది మనకు ఏదైనా సన్ రైస్ నుంచి రావాలి, లేదంటే తినే ఫుడ్ లో రావాలి. సన్ రైస్ లో మన పిల్లలు మనం ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఫుడ్ అనే దాంట్లో ఇండియాలో అంత ఫార్టిఫికేషన్ గా విటమిన్ డి ఎక్కడ లేదు. సో మనం విటమిన్ డి ఇస్తే బేబీ బోన్ డెవలప్మెంట్ బాగుంటది కాబట్టి 1 year వరకు అయితే డెఫినెట్ గా ఇవ్వాలి. రీసెంట్ గా స్టడీస్ అవుతున్నాయి 5 years వరకు కూడా బేబీ అంటిల్ అన్లెస్, మనం చిన్నప్పుడు అయితే బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, ఈ కాలంలో ఎక్కువ ఆడుకోవట్లేదు పిల్లలు సన్ రైస్ లో వెళ్ళేసి. అట్లీస్ట్ ఒక 5 years వరకు ఇస్తే మంచిదని చెప్తున్నారు. ఓకే డాక్టర్ గారు, బేబీస్ కి స్కిన్ మీద ఒకలాంటి ప్యాచెస్ లాగా ఉంటూ ఉంటాయి. దానికోసం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, నార్మలేనా? అంటే ఎక్కడ బాడీ మీద ఒకలాంటి బ్లాక్ ప్యాచెస్ లాగా అలా కనిపిస్తూ ఉంటాయి. అంటే పుట్టిన బేబీస్ కి చాలా మనకు వెనకల బటక్స్ దగ్గర కొంచెం బ్లూయిష్ గా అలా ఉంటాయి. దాన్ని మంగోలియన్ స్పాట్స్ అంటారు. దాన్ని ఏం చేయనవసరం లేదు. 1 year కల్లా అవి ఆటోమేటిక్ గా హీల్ అయిపోతాయి. కొంతమంది బేబీకి 6 months to 1 year లోపల చిన్న చిన్న వైట్ ప్యాచెస్ లా ఫేస్ మీద వస్తూ ఉంటాయి. అది ఇంత ముందు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనుకున్నారు, కొందరు మల్టీవిటమిన్ డెఫిషియన్సీ అనుకున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టడీస్ చూస్తే అది డ్రైనెస్ వల్ల వస్తుంది. మాయిశ్చరైజ్ వల్ల ఆటోమేటిక్ అదే ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి సో ఏం కాదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ పెరుగుతున్నాయి, చాలా ఎక్కువ అయిపోతున్నాయి అంటే ఆల్వేస్ బెటర్ టు షో టు డాక్టర్ వన్స్. ఓకే, ఇప్పుడు ఈ చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి ఏమైనా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇమ్యూనిటీ అనేది వాళ్ళకి స్ట్రాంగ్ గానే ఉంటుందా? పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది అగైన్ ప్రీమెచ్యూర్ బేబీస్ లో అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. టర్మ్ బేబీస్, నెలల బేబీస్ లో బాగానే ఉంటుంది. బెటర్ గా చూసుకోవడానికి ఫస్ట్ తల్లిపాలు ఫస్ట్ నుంచి తల్లిపాల మీద ఉన్న బేబీస్ కి ఇమ్యూనిటీ కొంచెం బెటర్ గా ఉంటుంది. సెకండ్, రైట్ టైంలో వాళ్ళకి ఫుడ్స్ అవన్నీ పెట్టేసి వాళ్ళ గ్రోత్ అంతా అప్రోప్రియేట్ గా ఉండి హెల్తీ ఫుడ్ మీద పెట్టిన బేబీస్ కి ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఒక మంచి డైట్ అనేది బేబీకి ఇస్తూ హెల్తీ హ్యాబిట్స్ అవి నేర్పిస్తుంటే బేబీకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. ఓకే, డైట్ లో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కదా డాక్టర్ గారు, అసలు ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు. 1 year లోపు అయితే అసలు షుగర్స్ ఇవ్వకూడదు ఇట్లా చెప్తూ ఉంటారు. సో అసలు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్. మనం తినే ఫుడ్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అసలు వాళ్ళకి? అంటే యూజువల్ గా 6 months వరకు, అంటే 180 days వరకు బేబీకి WHO చెప్తారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే 180 days వరకు బేబీకి మిల్క్ ఫీడ్స్ ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ అయితే బెస్ట్. లేదు అంటే సపోజ్ ఇఫ్ ఆప్షన్ లేదు అన్న వాళ్ళకి ఫార్ములా ఫీడ్స్ ఇస్తున్నారు. 180 days నిండిన తర్వాత బేబీకి ప్రాపర్ నెక్ కంట్రోల్ అదంతా వచ్చింది బేబీకి. అండ్ బేబీ ఈస్ అసెస్ చేస్తాం మేము ఒకసారి వెదర్ ద బేబీ ఈస్ ఫిట్ ఫర్ సాలిడ్స్ అవి స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు. యూజువల్ గా 180 days కి బేబీ 67 kilos వచ్చింటారు. ఆ టైం నెక్ కంట్రోల్ అంతా బాగుంది, బేబీ యాక్టివ్ ఉంది, తీసుకోగలుగుతుంది అన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. మన సైడ్ అయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏదైతే మనం ఉగ్గుతో స్టార్ట్ చేస్తాం. బేసిక్ గా ఉగ్గు అంటే రైస్ పప్పులు తీసుకొని ఒక గ్రైండ్ చేసుకొని పేస్ట్ కింద చేసుకొని పెడతాము. అలా స్టార్ట్ చేస్తాము. బట్ అదేగా చేయలేని ఏం లేదు, మన సైడ్ అలా చేస్తున్నారు. కొందరు కిచిడి పెడతారు, కొందరు రాగి జావా పెడతారు, కొందరు ఫుల్ మకానా ఓట్ పౌడర్ చేసుకొని పెడతారు. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా ట్రై చేస్తారు. ఫ్రూట్స్ పెడతారు బేబీస్ కి, బనానా పెడతారు, స్వీట్ పొటాటో పెడతారు, క్యారెట్స్ పెడతారు. సో అలా స్టార్ట్ చేస్తారు. అదే డాక్టర్ గా మనము ఇలా పెట్టొచ్చు అని చెప్పగలం, కానీ బేబీస్ ఎలా తింటున్నారు ఏం తింటున్నారు అనేది తల్లికే అండ్ సరౌండింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కే తెలుస్తుంది. బట్ మీరు అన్నట్టు షుగర్ అయితే 1 year, యాక్చువల్గా అయితే 2 years వరకు ఇవ్వకపోతే మంచిది. బట్ 1 year వరకు అయితే డెఫినెట్ గా ఇవ్వకపోతే చాలా మంచిదండి. దానివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కి అఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. సాల్ట్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే బేబీస్ కిడ్నీస్ 1 year వరకు సాల్ట్ ని మేనేజ్ చేయలేదు కాబట్టి 1 year వరకు ఇవ్వకూడదు. హనీ ఇవ్వకూడదు 1 year వరకు. దానివల్ల బాట్యులిజం అనే ఒక ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది తక్కువ మందిలోనే వస్తుంది, బట్ అది వస్తే చాలా సీరియస్ అవుతుంది కాబట్టి 1 year వరకు ఈ 3 అయితే ఇవ్వకపోతే మంచిది. ఈ 3 గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండాలి. సాల్ట్, షుగర్, హనీ. మిగతా నార్మల్ ఫుడ్ నార్మల్ గా ఏమంటే బై 1 year ఆఫ్ టైం వచ్చేసరికి బేబీకి ఇంట్లో ఏం చేసుకుంటామో ఫుడ్ అది బేబీకి మెత్తగా చివుబుల్ గా ఉండేలాగా చూసుకొని పెట్టేస్తే సరిపోతుంది. స్పెషల్ గా ఏం చేయకోకుండా, ఎక్కువ కారాలు ఎక్కువ ఉప్పులు లేకుండా నార్మల్ గా చేసుకొని పెట్టేయచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ అనేది అవసరం ఉంటుందా ఎప్పటికీ కూడా? 1 year 2 years వచ్చేంత వరకు కూడా ఎక్స్ట్రా కేర్ అనేది ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ మేము డిసైడ్ చేసి 34 weeks లో చేస్తాం. 34 weeks స్టిల్ ప్రీమెచ్యూర్. మామూలుగా మనం అనుకున్నప్పుడు 40 వారాలు అయితే కంప్లీట్ గా నిండిన బేబీకి. సో వాళ్ళు ఇంకా ప్రీమెచ్యూర్ గానే ఉన్నారు. యూజువల్ గా అన్ని హాస్పిటల్స్, ఇప్పుడు మా హాస్పిటల్ 1.4 1.5 డిశ్చార్జ్ చేస్తాం బేబీ. నార్మల్ బేబీ 2.5 to 3.5 kg పుడతారు. వాళ్ళు ఇంకా తక్కువ వెయిట్ లో ఉన్నారు. వాళ్ళు క్యాచ్అప్ చేసుకొని స్లో పెరగడానికి ఒక 2-3 months పడుతుంది వాళ్ళకి. 34 నుంచి 40 అంటే 6 weeks, అంటే ఆల్మోస్ట్ 2 months.
తర్వాత వాళ్ళ లంగ్స్ ఏవైతే ఉందో అది ఇంకా ఒక 2 years వరకు ఇంకా పెరుగుతూనే ఉంటది. సో వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది లంగ్స్ లో సివియర్ ఇన్ఫెక్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక 2 years వరకు వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా చక్కగా పెట్టుకుంటూ వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటే ఆఫ్టర్ 2 years రెగ్యులర్ డాక్టర్ దగ్గర పీడియాట్రిషియన్, న్యూరోటాలజిస్ట్, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఉంటారు. ఒక టీం ఉంటుంది, యాక్చువల్ డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ అనేది టీం ఉంటుంది. మేము డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్, ఆడియాలజిస్ట్ అంటే హియరింగ్ డాక్టర్స్, ఆఫ్థల్మాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, సో ఒక డెవలప్మెంటల్ టీం ఉంటుంది. ఆ టీం అందరు కలిసి వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే ఒక 2 years వరకు వాళ్ళు బాగా ఉన్నారు బేబీస్ అనుకుంటే ఆఫ్టర్ దట్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ బేబీ. ఇంకా మీ ప్రీమెచ్యూర్ బేబీయా టర్మ్ బేబీ అని మీకు అసలు తెలియదు కూడా తెలియదు. జనరల్ గా వెయిట్ గురించి వెయిట్ చూస్తే చాలా మంది బేబీస్ చాలా తక్కువ వెయిట్ ఉంటారు డాక్టర్ గారు. అసలు పుట్టడమే ఒక 2 kgs అలా పుడుతూ ఉంటారు. జనరల్ గా వెయిట్ పెరగను కూడా పెరగరు. అది ఎందుకు? అంటే ఇప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు 2 kg నార్మల్ కాదండి. ఎందుకు నార్మల్ కాదు అంటే ఏదో ఒక రీజన్ ఉండిండాలి. ఏదో బేబీలో అన్న ప్రాబ్లం ఏదైనా ఉండిండాలి, ఆర్ మదర్ లోంచి బ్లడ్ సప్లైలో న్యూట్రిషన్ అన్న బేబీ ప్రాబ్లం ఏదైనా ప్రీమెచ్యూర్ గా బేబీ పుట్టిండాలి. అప్పుడే మన 2 kilos బేబీస్ వస్తారు. వీళ్ళకి ఫుడ్ ఏదైతే ఉందో అది అరగడానికి, అది బాడీలో డెవలప్ అవ్వడానికి కొంచెం ప్రాసెస్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు నార్మల్ బేబీస్ తో మనం కంపేర్ చేసుకుంటున్నాం. మనం గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ చార్ట్స్ లో వాళ్ళు ప్రతి మంత్ కి పిలుస్తూ ఉంటాం. వీళ్ళు వ్యాక్సినేషన్ కోసమో దేనికైనా పిలుస్తూ ఉంటాం. పిలిచినప్పుడు వాళ్ళు గ్రోత్ ని ప్లాట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. వాళ్ళకి ఒక కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్ లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకుని అడిక్వేట్ న్యూట్రిషన్ మనం ట్రై చేస్తూ ఉంటే ఒక్కొక్క టైంలో స్లోగా వాళ్ళు నార్మల్ గ్రోత్ కి వెళ్ళిపోతారు. వ్యాక్సిన్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చే వ్యాక్సిన్స్ ఏనా? మరి బేర్జీ లేని వాళ్ళు మరి గవర్నమెంట్ లో కూడా తీసుకుంటూ ఉంటారు కదా డాక్టర్ గారు. ఏమైనా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా వాళ్ళు? గవర్నమెంట్ వ్యాక్సిన్స్, ప్రైవేట్ వ్యాక్సిన్స్ యాక్చువల్ గా మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ కి ప్రైవేట్ కి, గవర్నమెంట్ లో కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది వ్యాక్సిన్, ప్రైవేట్ లో కొంచెం ఇంకా ప్యూరిఫై చేయడం వల్ల పెయిన్లెస్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ఓన్లీ 6, 10, 14 weeks లో అయితే ఆల్మోస్ట్ ఆల్ వ్యాక్సిన్ గవర్నమెంట్ లోనే ఇచ్చేస్తున్నారు. కాకపోతే పెయిన్ గా ఉంటుంది, ఫీవర్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో హోల్సేల్ పెర్టూసిస్ వ్యాక్సిన్ అని ఉంటుంది, మేము ఇచ్చేది SLR పెర్టూసిస్ అని ఉంటుంది. దానివల్ల పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, ఫీవర్ అనేది తక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంతే. బట్ ఎఫికసీ పరంగా చూస్తే రెండు ఈక్వల్ పొటెంట్. గవర్నమెంట్ లో బాగా మెయింటైన్ చేస్తారు. సో గవర్నమెంట్ లో ఇచ్చే వ్యాక్సిన్ పొటెన్షియల్ గా ఏదైతే మనకు బేబీని ప్రొటెక్షన్ ఇవ్వాలో బాగుంటది. ప్రైవేట్ లో ఇచ్చేది ఈవెన్ పెయిన్ తక్కువ ఉన్నా కూడా ఈక్వల్ గానే అంతవరకే ఇస్తుంది. బట్ 6 months నుంచి కొన్ని గవర్నమెంట్ లో దొరకని వ్యాక్సిన్స్, ఆప్షనల్ వ్యాక్సిన్స్ అవన్నీ అవి వేయించుకుంటే మంచిది బేబీ హెల్త్ కి. లైక్ ఫ్లూ వ్యాక్సిన్స్ అంటారు, టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటారు, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, ఇవన్నీ ప్రివెంట్ చేసుకోగలిగిన వ్యాక్సిన్స్. దాని ఒకవేళ వచ్చిన దాని సివియారిటీని తగ్గించగలిగిన వ్యాక్సిన్స్ ఆల్వేస్ బెటర్. మనకి ఏదైనా బేబీకి ప్రివెంట్ చేయగలుగుతాము, దాని సివియారిటీ తగ్గించుకోగలుగుతాము అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గివ్ ద బేబీస్. వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ లో దొరకకపోతే దెన్ దే కమ్ టు ప్రైవేట్ లో తీసుకోవాలి. మరి డాక్టర్ గారు ఒకసారి వెళ్తే ఏదైతే మీరు చార్ట్ ఇస్తారో ఆ చార్ట్ ప్రకారం వెళ్తే ఒకటేసారి 2-3 వ్యాక్సిన్స్ కూడా రాస్తారు, ఏం ప్రాబ్లం ఉండదా? ఏం కాదు, ఒక రోజు ఎన్ని వ్యాక్సిన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఒక రోజు దాటిన తర్వాత అయితే మళ్ళీ 1 month వరకు గ్యాప్ ఉండాలి. సో ఒకసారి ఎన్ని ఇచ్చినా బాడీ దాని తగ్గట్టు యాంటీబాడీస్ డెవలప్ చేసుకుంటుంది. కరెక్ట్ గా డేట్ ప్రకారమే వెళ్ళాలా? ఐడియల్ గా అయితే ఇప్పుడు 9 months అంటే 9 months నిండాక వెళ్ళాలి. బెటర్ కరెక్ట్ గా వేయించుకుంటే. బట్ ఒక 1 week డిలే అయినా ఏం కాదు. ఇంకా అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్స్ ఉన్నప్పుడు. డాక్టర్ గారు చూస్తూ ఉంటాం ఏంటంటే పిల్లలు సడన్ గా ఏడుస్తూ ఉంటారు, అది ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. సో అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా, ఇంకేమైనా ఆప్షన్ ఉంటుందా? అంటే చాలాసార్లు పేషెంట్స్ వస్తుంటారండి పాపం, రాత్రులు కూడా సడన్ గా నైట్ కాల్స్ వస్తుంటాయి, సడన్ గా పేషెంట్ తీసుకొస్తూ ఉంటారు. బేబీస్ కి సడన్ గా ఏడుస్తున్నారు, అన్కంట్రోలబుల్ క్రై అని వస్తూ ఉంటారు. వచ్చేసరికి చాలా వరకు 90% ఆఫ్ ద పాపులేషన్ లో వచ్చే టైంకే వాళ్ళు నార్మల్ అయిపోతారు. యూజువల్ గా ఎందుకు ఏడుస్తారు అనేది ఎగ్జాక్ట్ గా అంటే మాకు వీ డోంట్ నో. బట్ మోస్ట్ కామన్ కాజ్ ఏదంటే వాళ్ళకి ఏదైనా కోల్డ్ గానీ ఏదైనా ఉన్నప్పుడు చెవి బ్లాక్ అవుతుంది, చెవి పెయిన్ లా ఉంటుంది, దానివల్ల ఏడవచ్చు. లేదు కడుపులో ఒక్కోసారి ఇంటెస్టైన్ మూవ్మెంట్స్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉండొచ్చు, అప్పుడు అవ్వచ్చు. హంగర్ కి ఏడవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి ప్రేమ కావాలనిపిస్తుంది, వామ్త్ కావాలనిపిస్తుంది, కొంత తిప్పాలనిపిస్తుంది, దానివల్ల కూడా ఉండొచ్చు. చాలా వరకు మేము చూసిన దాన్ని బట్టి ఏడ్చిన పిల్లలు వచ్చినప్పటి వరకు ఏం ఉండట్లేదు. బట్ అసలు ఆపట్లేదు బేబీ, కంటిన్యూస్ గా ఒక 2-3 hours ఏడుస్తున్నారు అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు షో టు పీడియాట్రిషియన్. ఎందుకంటే మనం మిస్ అయ్యేదానికన్నా ఓవర్ గా చూపించినా కూడా మంచిది. ఇప్పుడు ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా, క్రోసిన్ డ్రాప్స్ ఇంట్లో వేస్తే సరిపోతుందా? అంటే యూజువల్ గా ఫీవర్ ఎందుకు వచ్చింది అనేది ఒక లాజిక్ ఉండాలి.
ఇప్పుడు బేబీకి ఫీవర్ మోస్ట్ కామన్ కాజ్ వల్ల వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ ఒక 2-3 days వరకు ఉంటుంది. ఓన్లీ ఫీవర్ ఉంది, మిగతా యాక్టివిటీ అంతా బేబీ బాగానే ఉంది, బాగానే తింటున్నాడు, బాగానే ఆడుకుంటున్నాడు, ఓన్లీ ఫీవర్ వస్తుంది, క్రోసిన్ డ్రాప్స్ చేస్తే తగ్గుతుంది అంటే వీ కెన్ ట్రై క్రోసిన్ డ్రాప్స్ అండ్ అలా కాదు, దాంతోపాటు ఎక్కువ దగ్గుతున్నాడు, జలుబు ఉంది, కడుపు నొప్పి అంటున్నాడు, హై ఫీవర్స్ 102, 103 ఫీవర్స్ వస్తున్నాయి, మనకు అసలు తను తినట్లేదు, యూరిన్కి వెళ్ళట్లేదు, యూరిన్కి వెళ్తే ఏడుస్తున్నాడు, వామిటింగ్స్ అయిపోతున్నాయి, అలా అన్నప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. వామిటింగ్స్ అంటే జనరల్గా కామన్గా అయ్యే వామిటింగ్స్ అను మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన వామిటింగ్స్ తేడా ఉంటుందా డాక్టర్ గారు? అంటే 1 year పిల్లలకి రిఫ్లెక్స్ అంటారండి. పాలు తాగుతున్నప్పుడు ఒక 4-5 ml అలా తీస్తూ ఉంటారు, ఒకసారి 10 ml కూడా తీస్తూ ఉంటారు. అది కామన్, అది చాలా మంది పిల్లలకి వస్తుంది. 2-3 months అప్పుడు స్టార్ట్ అయ్యి 6 months కి ఎక్కువ అయిపోయి తర్వాత 1 year కల్లా తగ్గిపోతుంది. కాకపోతే ఆ పిల్లలు వెయిట్ గెయిన్ బాగానే ఉంటారు, యాక్టివిటీ బాగానే ఉంటారు, యూరిన్ అది బాగానే వెళ్తుంటారు. సో దానినే మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా కాదు, కొందరు పిల్లలు వెయిట్ పెరగట్లేదు, గ్రీన్ కలర్ వామిటింగ్ కానీ, డార్క్ ఎల్లో కలర్ వామిటింగ్స్ కానీ కంటిన్యూస్ గా చేస్తున్నారు, నీర్స్ పడిపోతున్నారు, బేబీ ఫుడ్ ఫీడింగ్ తీసుకోవట్లేదు, యూరిన్ వెళ్ళట్లేదు అంటే డెఫినెట్ గా డాక్టర్ చూపించాలి. వీళ్ళకి కాన్స్టిపేషన్ కూడా ఒక పెద్ద ప్రాబ్లమే కదా డాక్టర్ గారు? అవునండి. ఎన్ని రోజులకి అది ప్రాబ్లం అని మనం అనుకోవాలి? వాళ్ళు మోషన్ వెళ్ళేది ఎన్నిసార్లు వెళ్ళాలి అనేది ఏమైనా కౌంట్ ఉంటుందా? ఐడియల్ గా డైలీ వెళ్తే మంచిదండి, వితౌట్ ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా డైలీ బేబీ మోషన్ వెళ్తే మంచిది. ఈ న్యూ బార్న్ బేబీస్ ఎస్పెషల్గా ఏంటంటే వాళ్ళు ఒక 4-5 days ఫస్ట్ 2-3 months లో డైలీ వెళ్తారు, డేకి మల్టిపుల్ టైమ్స్ వెళ్తారు, ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి 2-3 days వెళ్ళకోకుండా ఉంటారు, ఒకసారి 7 days వరకు కూడా మేము ఆగుతాము. ఎప్పుడు బేబీకి వామిటింగ్స్ అవ్వట్లేదు, పొట్ట సాఫ్ట్ గానే ఉంది, బేబీ మిల్క్ అది బాగానే తీసుకుంటే 7 days వరకు కూడా మనం ఆగుతాం. అలా కాదు, కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి 4-5 days అవగానే వాళ్ళకి పెయిన్ అవన్నీ, కడుపు నొప్పి రావడము, వాళ్ళు తినలేకపోవడము, మోషన్ వెళ్తుంటే చాలా పెయిన్ రావడము, బ్లడ్ పడ్డం, అలా ఉన్నప్పుడు దాన్ని వాళ్ళకి మెడికేషన్స్ ఇచ్చి కొంచెం రిలీవ్ చేసి వాళ్ళ డైట్ కానీ, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, డైట్ మోడిఫికేషన్, ఫైబర్ రిచ్ డైట్, ఇవన్నీ ఒక డైట్ చార్ట్ అన్ని ఇచ్చి వాళ్ళకి ట్రై చేస్తాం ఫస్ట్. అప్పటికీ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేదంటే దెన్ మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. వాటర్ అనేది వాళ్ళకి చాలా అవసరం డాక్టర్ గారు, దానికి ఏమైనా మెజర్ అనేది ఉంటుందా? 6 months తర్వాత వాటర్ ఇవ్వచ్చు అని చెప్తారు. 6 months తర్వాత ఒక 50-100 ml తో స్టార్ట్ చేసుకోవచ్చు అండి బేబీకి. దాని తర్వాత వీ షుడ్ అలౌ ద ఫ్రీ వాటర్ ఇంటేక్ ఫర్ ద బేబీ. వాళ్ళు తీసుకునే కొద్దీ మనం పెంచుకుంటే వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు పాలు కూడా తాగుతూ ఉంటారు కాబట్టి పాలలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మేనేజ్ అవుతూ ఉంటుంది 1 year వరకు. ఆఫ్టర్ 1 year నుంచి మనం వాటర్ అది ఇచ్చుకుంటాం, దెన్ దే కెన్, వాళ్ళే అడుగుతారు, తాగుతూ ఉంటారు కాబట్టి సరిపోతుంది. మేము చేసే రిచువల్స్ కొన్ని మీ డాక్టర్స్ అసలు వద్దని చెప్తూ ఉంటారు. మాడికి గట్టిగా నూనె పెట్టడము, మసాజ్ చేసి వాళ్ళకి స్నానం చేయించడం, ఇలాంటివి ఎందుకు డాక్టర్ గారు? అంటే మాడ్ అంటే ఇది యాంటీరియర్ ఫాంటనెల్లా అంటారండి. ఇది మెత్తగా ఉంటది, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బ్రెయిన్ లో కొన్ని స్పేసెస్ కనెక్ట్ గా ఉంటది. దాంట్లో సిఎస్ఎఫ్ అంటారు, ఫ్లూయిడ్ ఉంటది, అది బ్రెయిన్ కు ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంటది. ఇక్కడ పెట్టి ఇక్కడ నొక్కారు అనుకోండి, బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగిపోతుంది. సడన్ గా బ్రెయిన్ లో సడన్ గా ప్రెషర్ పెరిగింది అనుకోండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది కదా. ఆ పక్కన అందరికీ ప్రాబ్లం రాకపోవచ్చు, అందరూ అదృష్టవంతులు కాదు. ఎవరైనా అక్కడ పక్కన బ్లడ్ వెజల్స్ ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఉంది అనుకోండి, అదేదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, తర్వాత మనం ఏం చేయలేం బేబీకి. అసలు గట్టిగా రుద్దకూడదు. అలా ఏం లేదు, ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు, మనం ఎలా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి అది చేసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ పెట్టేసి ఇక్కడ నొక్కడం అనేది మీరు అడిగినట్టు చాలా మంది చేస్తూ ఉంటారు, అది మంచిది అసలు కాదండి. వస్తుంటారు డాక్టర్ గారు అలాంటి పేషెంట్స్? వస్తుంటారు, అడుగుతూ ఉంటారు. అంటే ఈ కాలం మదర్స్ అందరూ వింటారు, గ్రాండ్ పేరెంట్స్ మేము చేసాం ఆ టైంలో ఏం కాలేదు అంటే అందరూ లక్కీ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనైతే ఒకటే చెప్తాను, కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకుంటే మంచిది. సీట్ బెల్ట్ వేసుకొని వాళ్ళు సేఫ్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సీట్ బెల్ట్ వేసుకున్న యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ సీట్ బెల్ట్ వేసుకుంటే ఒక కాన్ఫిడెంట్, మనం తప్పు చేయలేదు అనే ఒక మన ధైర్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. సో మనం పెట్టకూడదు, మంచిది కాదు, పెట్టకూడదు. పెట్టేసి ఎంతమందికి ఎవరికి అవ్వలేదు కదా, ఈ వీళ్ళకి ఎందుకు అవుతుంది అంటే మనకు తెలియదు, ఎవరు అన్ఫార్చునేట్గా ఉంటారో మనకు తెలియదు. ప్రాబ్లమ్స్ అయితే అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. క్లియర్ గా చెప్తున్నారు గైడ్ లైన్స్, అలా చేయకూడదు. టీవీ చూడకూడదు, వాకర్ ఇవ్వకూడదు పిల్లలకి అనేది అంటూ ఉంటారు, ఏమవుతుంది డాక్టర్ గారు? చూడండి, టీవీ చూస్తే బేబీకి దేనికి చూపిస్తాం, టీవీ చూస్తే అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ ఫ్రేమ్స్ ఆఫ్ షిఫ్ట్ లో అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి, ఐ డోంట్ పేరు చెప్పట్లేదు నేను, కిడ్స్ కోసం చాలా ఛానల్స్ పెట్టారు. మీరు చూస్తే ప్రతి ఫ్రేమ్ అట్రాక్టివ్ ఉంటేనే బేబీ కంటిన్యూస్ గా యాక్టివ్ గా చూడగలుగుతుంది. బేబీ అన్ని ఫ్రేమ్స్ వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి అఫెక్ట్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి టీవీకి అటాచ్ అయ్యారంటే దట్ ఈస్ అ ప్రాబ్లం. మెయిన్ గా బయటకి వెళ్ళి ఎవరు ఆడుకోవట్లేదు, అందరూ టీవీ ముందు కూర్చుంటున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు, టీవీలు చూసుకుంటూ ఉంటున్నారు, మొబైల్ చూస్తున్నారు, స్క్రీన్ వల్ల కమ్యూనికేషన్ ఉండట్లేదు, దానివల్ల లాంగ్వేజ్ డిలేస్ అయిపోతున్నాయి, మాట్లాడడంలో డిలే అయిపోతుంది, కంటిన్యూస్ గా దానికి అటాచ్ అవుతున్నారు. ఫుడ్ అయితే
టీవీ పెడితేనే ఫుడ్ తినే స్టేజ్కి వచ్చారు. ఏం ఫుడ్ తింటున్నారో కూడా తెలియట్లేదు. ఏం ఫుడ్ తింటున్నారో తెలియకపోతే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అనేది? దట్స్ నాట్ కరెక్ట్. టీవీ అనేది మనం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఏదైనా తప్పని పరిస్థితుల్లో అది నాలెడ్జ్ ఇచ్చేలా ఉండాలి, కానీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కింద కంటిన్యూస్ గా చూపించడం కరెక్ట్ కాదు. అసలు 1 year డాక్టర్ గారు వచ్చిన పేషెంట్స్ కి చెప్తుంటామండి. బట్ ఎవరివైనా ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మాకు కుదరట్లేదే అంటారు. దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. బట్ ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ టీవీ అని చెప్తున్నాం. ఇప్పుడు వాకర్ వల్ల ఏం నష్టం వస్తుంది డాక్టర్ గారు? వాకర్ వల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వాకింగ్ గెయిట్ లో ప్రాబ్లం. గెయిట్ అంటే నడిచే విధానంలో ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మా చిన్నప్పుడు, ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు నేనంటే నాకు గుర్తులేదు, మా చెల్లి కానీ అందరికి ఆ టైంలో ఇచ్చేవాళ్ళు వాకర్స్ అందరూ, మా కజిన్స్ కానీ చాలా ఏళ్ళ వరకు ఇచ్చినారు. బట్ ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వాకర్ వాడడం వల్ల నడిచే విధానంలో తేడా వస్తుంది. ఆ హిప్ జాయింట్ అవంతా డెవలప్మెంట్ లో ప్రాబ్లం వస్తుంది. రెండోది వాక్ చేసుకుంటూ చాలా మంది చూసాం ఇన్సిడెంట్స్ కూడా, యాక్సిడెంట్స్. ఆ హైట్ లో అలా ఫాస్ట్ గా వెళ్ళిపోయి తగలడము, అది వచ్చి మీద పడిపోవడము, అలా హైట్ లో నిల్చొని ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఏజ్ లో లాగడం అనేది చాలా ఇష్టంగా ఉంటది. ఏదో సడన్ గా లాగేసుకోవడం, అది తల మీద పడిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడము చాలా జరిగాయి. సో వాకర్ అనేది బేబీకి ఎటు విధంగా మంచిది కాదు. అండ్ అది 100% బేబీ నడకకి ఏ హెల్ప్ చేయట్లేదు. తలకి దెబ్బ తగలడం అనేది మనం చాలా మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటాము. బెడ్ మించి కింద పడిపోయినప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా తలకి దెబ్బ తగిలినప్పుడు కానీ, అంటే ఏ సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఖచ్చితంగా? అంటే చిన్న బేబీస్ యూజువల్ గా రోల్ దుల్లడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదు. మన బెడ్ మీద పెట్టేసి పక్కనకి వెళ్ళి వచ్చే లోపల ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పడిపోతారు. చాలా వరకు ఏ ప్రాబ్లం రాదు, 100కి 90% వరకు ఏమీ రాదు. బట్ ఏం ప్రాబ్లం రావచ్చు అంటే వాళ్ళు పడిపోవడం వల్ల గట్టిగా దెబ్బ తగిలి బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వడం కానీ, లోపల బ్లీడ్ అవ్వడం కానీ, బ్రెయిన్ కి ఇక్కడికి స్కల్ మధ్యలో కొన్ని లేయర్స్ ఉంటాయి, డ్యూరా మ్యాటర్ అని, సబారెక్నాయిడ్ అని ఉంటాయి, స్పేసెస్ ఉంటాయి, అక్కడ బ్లీడ్ అవ్వడం కానీ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. తక్కువ ఛాన్సెస్ కానీ అవ్వచ్చు. అయినప్పుడు ఏమవుతుంది అంటే బేబీ వెంటనే స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడము, బేబీకి ఒక చెయ్యి కానీ ఏదైనా కాలు కానీ మూమెంట్ చేయడానికి కొంచెం కష్టం అవ్వడము, లేదు బ్లీడింగ్ అవ్వడం, ముక్కులోంచి కానీ చెవిలోంచి కానీ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే వాటర్ లా కావడము, ఇలా ఏదైనా జరిగినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి మనం. లేదు మిగతా అంతా బాగానే ఉన్నా స్టిల్ ఆల్వేస్ పడిన బేబీని ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోవడం మంచిది. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అర్జెంట్ గా, అంటే రష్ గా లేకపోకుండా కొంచెం కూల్ గా బేబీని కూల్ చేసుకుని తీసుకెళ్ళాలి. బట్ నేను చెప్పిన సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయంటే అర్జెంట్ గా తీసుకెళ్ళాలి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందా పిల్లలకి, పుట్టిన పిల్లలకి కంజనిటల్ ఇష్యూస్ ఉంటే కనుక? అంటే కంజనిటల్ హార్ట్ డిసీజ్ లో ఇప్పుడు హోల్స్ లా అంటారు కదండి, సెప్టల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అది సైజ్ బట్టి ఇంతకుముందు అయితే సర్జరీయే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డివైస్ క్లోజెస్ అని చేస్తున్నారు. క్యాత్ ల్యాబ్ లో బ్లడ్ వెజల్ లో నుంచి పైకి వెళ్ళి ఒక డివైస్ వేస్తే అది మూసుకుపోతుంది అన్నమాట. సో అవి చేస్తున్నారు. బట్ నేను ఇందాక చెప్పినట్టు మీకు ఆర్టరీస్ అవన్నీ డిఫరెంట్ గా ఉన్నప్పుడు, ఎక్కడైతే అది ఓపెన్ అవ్వకుండా వేరే చోట అది ఓపెన్ అవుతున్నప్పుడు అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీస్ అని చేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు ఈ మధ్య అన్ని సెంటర్స్ లో. సర్వైవల్ కూడా చాలా బాగుంటుంది బేబీస్ కి. అంటే వాళ్ళ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇప్పుడు మన సర్జరీ ప్రాపర్ టైంలో చేయించి మంచి సర్జన్ తో మంచి సెంటర్ లో చేయించుకొని, సర్జరీ ఒకటే కాదండి, సర్జరీ చేసిన తర్వాత చాలా సిక్ ఉంటుంది బేబీ ఒక 3-4 days. అది మనం మేనేజ్ చేసుకొని పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఏం లేదు బేబీకి, ఒక 1 week 10 days లో బేబీ అంతా సెట్ అయిపోయిందంటే ఆఫ్టర్ దట్ వాళ్ళు నార్మల్ లైఫ్, నార్మల్ బేబీస్ లాగే ఉంటారండి వాళ్ళు. అయితే పొట్లో బేబీస్ ఉన్నప్పుడు, ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్నిసార్లు బేబీని డెలివరీ చేయకూడదు అలా చెప్తూ ఉంటారు. అంటే 9 months వరకు వెయిట్ చేయకూడదు, టెర్మినేట్ చేయాలి అలా చెప్తూ ఉంటారు. అది ఎట్లా చూస్తాం డాక్టర్ గారు? అది ఎవరిలో చూస్తాము? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది మీరు కంటిన్యూ చేయకపోతేనే బెటర్ ఏమో అన్నట్టు చెప్తారండి. అంటే పుట్టిన తర్వాత ఇంత సర్జరీస్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఓకేనా అన్నట్టు. అది ఆ టైంలో డెసిషన్ 2 బట్టి తీసుకుంటాం. ఒకటి పేరెంట్ ఇంట్రెస్ట్, రెండోది దాని సర్జరీ ఎంత వరకు ఆప్షన్ ఉంటాయి. కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత సర్జరీ చేసినా కూడా స్టిల్ ఇంకా దాని అవుట్కమ్స్ అంత బెటర్గా ఉన్నవి కావు. సో పేరెంట్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నారు, కొందరు ఉంటారండి మాకు ఎలా అయినా పర్లేదు బేబీ ఆప్షన్ డెలివరీ అయిన తర్వాత మేము ఎంతవరకైనా వెళ్తాము. చాలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు, ఒక 8 years తర్వాత 10 years తర్వాత, ఎస్పెషల్లీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ట్రీటబుల్ కండిషన్ ఏదా అది అవుతుందా లేదా అనేది కార్డియాలజిస్ట్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ అండ్ మా నియోనటాలజిస్ట్ టీమ్తో డిస్కస్ చేసిన తర్వాత ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే వీ ఆల్వేస్ ఆస్క్ ద పేరెంట్స్ కంటిన్యూ ద ట్రీట్, కంటిన్యూ చేసి నెలల నిండాక డెలివరీ చేయించుకొని మనం పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ, పోస్ట్ డెలివరీ తర్వాత సర్జరీ చేద్దామని చెప్తాం. మీరు ఒపీనియన్ అయితే అదే? మా ఒపీనియన్ అయితే అదే. పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంది, అది అవుట్కమ్స్ బాగుంటాయంటే మనం ఎంత కాంప్లెక్స్ సర్జరీస్ అయినా చేయడానికి రెడీగా ఉన్న ఫెసిలిటీస్ మన ఇండియాలో, మన హైదరాబాద్లో ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే మనం చేయడానికి ఆల్వేస్ ట్రై చేద్దాం.
డాక్టర్ గారు పుట్టిన బేబీస్ అందరికి అన్ని టెస్టులు చేసి డయాబెటీస్ టెస్ట్, బీపీ టెస్ట్ అన్నీ చేసి కిడ్నీ టెస్ట్ అన్నీ చేశాకే తల్లి దగ్గరికి పంపిస్తారా మీరు? లేదండి అలా ఏం లేదు. వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవంటే ఒకవేళ మదర్కి డయాబెటీస్ ఉన్నా, చిన్న బేబీస్ ఉన్నా, ప్రీమెచ్యూర్ బేబీస్ ఉన్నా షుగర్ మానిటరింగ్ చేస్తాం అంతే. బేబీకి షుగర్స్ పెరుగుతాయని కదా, తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందని బ్లడ్ గ్రూపింగ్ చేస్తాము, జాండీస్ టెస్ట్ చేస్తాము. ఈ మధ్య ఏంటంటే న్యూ బార్న్ స్క్రీనింగ్ అని చేస్తున్నాము. దాంట్లో మినిమం ఏంటంటే G6PD డెఫిషియన్సీస్, థైరాయిడ్ స్క్రీనింగ్, ఇంకొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ముందుగా డయాగ్నోస్ చేస్తే ప్రివెంట్ చేయొచ్చు బేబీని. ఇవి చేస్తున్నాం. అంతేగాని ప్రతి బేబీకి హార్ట్ స్కాన్ చేయాలి, కిడ్నీ స్కాన్ చేయాలి, బ్రెయిన్ స్కాన్ చేయాలి అని లేదు. ఇండికేషన్ ఉంటే చేస్తాం, లేదంటే అవసరం లేదు. తల్లికి డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వస్తే దాన్ని ఏమంటారు మరి? అలాంటి బేబీస్కి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా వాళ్ళకి? అంటే తల్లికి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది దానికి జెస్టేషనల్ డయాబెటీస్ మెల్టస్ అంటారు. అంటే ముందు ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో వచ్చింది. చాలా మందికి వస్తుంటాయి మన దగ్గర. చాలా మంది ఇండియాలో కూడా అందరికీ డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది బేసిక్ గానీ ఇండియాలో, అండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళ బేబీస్ పుట్టినప్పుడు వీళ్ళ బేబీస్ పెద్దగా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లార్జ్ ఫర్ గెస్టేషన్ బేబీస్ అంటారు. వీళ్ళలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తల్లి నుంచి బేబీకి షుగర్ ఏదైతే ఉంటుందో, అది షుగర్ అంటే డిసీజ్ అనట్లేదు, షుగర్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో బేబీలో కూడా కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు పుట్టిన తర్వాత అంత షుగర్ ఒకేసారి తల్లి నుంచి సపరేట్ చేశాక అంత షుగర్ బేబీకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళలో ఆ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ తగ్గడానికి ఛాన్స్ ఉంటాయి. సో వాళ్ళు షుగర్ ఎక్కువ ఉండడం దానికన్నా షుగర్ తగ్గిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ షుగర్ మానిటరింగ్ చేసుకుంటాం వాళ్ళు ఒక 2-3 days. దాని తర్వాత నార్మల్ అంటే నార్మల్. వీళ్ళల్లో డయాబెటీస్ వస్తుందా లేదా అనే దానికి జెనెటికల్ గా ప్రిడిస్పోజిషన్ ఉంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. తల్లికి ముందుగానే 20 ఏళ్ళకే జెనెటిక్స్ వల్ల డయాబెటీస్ రావడం ఉంటుంది. అది వీళ్ళల్లో పాస్ అవుతుందా లేదా అని చూసుకుంటాం. అలా ఏం లేదు, ఇట్ ఇస్ నార్మల్ లైక్ జెస్టేషన్ డయాబెటీస్ అంటే వాళ్ళకి నార్మల్ రిస్క్ లాగే ఉంటుంది. మళ్ళీ టెస్ట్ చేయాల్సిన పని ఉండదు. లేదు. ఒకవేళ తెలుసుకోవాలి అంటే పిల్లలకి డయాబెటీస్ ఉందా లేదా, డయాబెటీస్ ఉందా లేదా అంటే మనం ఫాలో అప్ చేసి, అంటే పిల్లల్లో కూడా డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ జెనెటిక్ వల్ల ఉంటుంది, అది అందరిలో లేదు. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి కంటిన్యూస్ గా బేబీస్ లో హై అని వస్తుంది షుగర్ లెవెల్స్ అంటే అప్పుడు మేము స్పెషల్ గా జెనెటిక్ టెస్ట్ చేయించి డయాగ్నోస్ చేస్తాం. బట్ అది తల్లిలో ఉన్నా రావచ్చు, తల్లిలో లేకపోయినా కూడా రావచ్చు. పిల్లల్లో ఇన్ఫెంట్స్ లో డయాబెటీస్ ఉంటే మరి పుట్టినప్పుడు లేదు, మీ డాక్టర్స్ చెప్తారు లేదు అని, తర్వాత వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటే ఏం లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్ గారు? డయాబెటీస్ ఉన్నప్పుడు బేబీస్ కి ఎక్కువ షుగర్స్ ఉండడం వల్ల ఎక్కువ యూరిన్ వెళ్ళడం, బేబీ డిహైడ్రేట్ అయిపోవడము, వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం, బేబీ ఎక్కువ ఆకలేయడం బేబీకి, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మేము ఏదైనా బేబీ ఇలా ఉన్నప్పుడు కొంచెం సిక్గా ఉంది బేబీకి ఎక్కువ ఆకలేస్తుంది, యూరిన్ ఎక్కువ వెళ్ళిపోతుంది, బేబీ వెయిట్ పెరగట్లేదు, మేము షుగర్ టెస్ట్ చేస్తాం. అన్ని హాస్పిటల్లో చేస్తారు. చేసినప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఎందుకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది ట్రాన్సియెంట్ గా ఇప్పుడు ఏదైనా సిక్ ఉంది బేబీకి, ఏదైనా ఇన్ఫెక్షన్ లా ఉందా, ఏదైనా స్ట్రెస్ ఉండడం వల్ల వచ్చిందా, లేదా కంటిన్యూస్ గా ఉందా లేదా 1-2 days మానిటరింగ్ చేసుకుంటాం. లేదు కంటిన్యూస్ గా బేబీకి షుగర్స్ ఎక్కువ ఉన్నాయంటే దెన్ ఫర్దర్ టెస్ట్లు చేసి జెనెటిక్ టెస్ట్లు అవన్నీ చేసుకుని అప్పుడు డయాగ్నోస్ చేస్తాం. వాళ్ళకి టెస్ట్ చేయాలంటే కూడా నార్మల్ HbA1c అవే చేస్తాం? లేదండి, వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ వేరే ఉంటాయి. వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకుంటాము, వాళ్ళలో మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదని జెనెటిక్ టెస్ట్ చేసి చూస్తాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.